తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం 14వ వార్డు చిన్నివారి వీధి గాంధీ విగ్రహం వద్ద శ్రీ వరసిద్ధి వినాయక చతుర్థి ద్వితీయ వార్షికోత్సవాలు శ్రీరామ బాలభక్త యోజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన అఖండ అన్న సమరాధనను టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి ప్రారంభించారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గనిరెడ్డి త్రినాథ్, ముచ్చకర్ల సుబ్బారావు, మోపాటి బాలపరమేశ్వరరావు, మోపాటి మనోహర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చతుర్థి ఉత్సవాల్లో భాగంగా మేము 4 రోజులుగా శ్రీనివారి వీధి గాంధీ గారి విగ్రహం వరసిద్ధి వినాయక స్వామి చవితి ఉత్సవాలని పూజా కార్యక్రమంతో శ్రీ భీమవరం శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు, తెలుగుదేశం సీనియర్ నాయకులు మెండే పార్థసారథి గారు, చన్మల చంద్రశేఖర్ గారు వరసిద్ధి వినాయక చవితి పూజా కార్యక్రమాన్ని ప్రారంభించబడింది. ఆ కార్యక్రమాన్ని శ్రీ మోపాటి మనోహర్ దంపతులచే పూజా కార్యక్రమంతో ప్రారంభించబడి శనివారం సాయంత్రం కోలాట కార్యక్రమం, ఆదివారం ఉదయం పూజా కార్యక్రమం, ఆదివారం సాయంత్రం ఈ ప్రాంతంలోనే విద్యార్థులు పిల్లలను ఆశీర్వదిస్తూ సరస్వతీదేవి పూజా కార్యక్రమాన్ని చేయించి పిల్లలకి పుస్తకములు, పెన్నులు, పెన్సిళ్ళు వగేరా ఇచ్చి ఆ పిల్లల్ని ఆస్వాదిస్తూ బ్రాహ్మణులతో పూజా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా నిన్న సోమవారం ఉదయం 3వ రోజు పూజా కార్యక్రమం, నిన్న సాయంత్రం మహిళలతో లలితా సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని చేయించడం జరిగింది. ఈరోజు 4వ రోజు ఉదయం శ్రీ స్వామివారి పూజ. ఇప్పుడు భీమవరం శాసనసభ్యులు అలాగే మెంటే పార్థసారథి గారు, చన్మల చంద్రశేఖర్, కోళ్ళ నాగేశ్వరరావు వగేరా సీనియర్ నాయకులందరితో ఇక్కడ 3000 మందికి అఖండ అన్నసమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆకువీడు మండలంలోని వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ఉధృతం చేసినట్లు తహసీల్దార్ ఎం వెంకటేశ్వరరావు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు సమతానగర్లోని ముంపునకు గురైన సుందరయ్య కాలనీలో ఆయన మంగళవారం పర్యటించారు. డ్రైనేజీ శాఖ ఆధ్వర్యంలో చినకాపువరం డ్రైన్కు మట్టి బస్తాలు వేసి వరద ఉధృతిని ఆపుతున్నారు. ఇప్పటికే ధర్మాపురం, సిద్ధాపురం, చినిమిల్లిపాడు, దుంపగడప గ్రామాలు నీట మునిగాయి. సిద్ధాపురం రోడ్లో వరద ఉధృతి పెరగడంతో రవాణా నిలిపివేశారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యల్లో అధికారులు నిమగ్నమయ్యారు. మనకి ఆకివీడు మున్సిపాలిటీలో ప్రతి ఏడు మనకి సమతానగరు ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది వరదలకి. ఈ ఏడు కూడా అదే మాదిరిగా ఏంటంటే వాటర్లో ఉప్పుటేరు ప్రవాహం ఉధృతికి ఆ వాటర్ అంతా సమతానగర్లో చేరి చాలామంది నిరాశ్రయులయ్యారు. రోడ్డు పక్కన చెంచుల కాలనీ ఉంది, వాళ్ళందరూ కూడా నిరాశ్రయులయ్యారు. అందుకని ఏంటంటే మేము ముందుగానే మేల్కొని వాళ్ళందరినీ ఏంటంటే ముందు చర్యగా రీహాబిలిటేషన్ సెంటర్కి జెపి హై స్కూల్ ఆకివీడికి తరలించడం అయింది. అయినప్పటికీ ఏంటంటే ఈ రోజుకి కూడా ఇంకా ప్రవాహ ఉధృతి అలాగే ఉంది ఈ ఏరియాలోనూ. దీనికి అంతటికీ కారణం ఏంటంటే ఉప్పుటేరు ఫ్లో, కొల్లేరులో వాటర్ అంతా ఉప్పుటేరులో కలవడం వల్ల దాని ఉధృతికి అది ప్రవాహానికి ఎదురేగి మళ్ళీ ఇటువైపు టర్న్ అవుతుంది. అది ప్రాబ్లం ఈ రోజుకి కూడా. అయినప్పటికీ ఏంటంటే మనం ప్రభుత్వ పరంగా ఏంటంటే
ఈ కాలనీలో మెయిన్ ప్రధాన రహదారి సమతానగర్కి వెళ్ళే ప్రధాన రహదారి వెంపట బస్తాలు ఇప్పటికే ఒక 1000 బస్తాల వరకు ఇక్కడ వేసి సురక్షితంగా ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నాము. అలాగే ఇక్కడ ఈ అడావిడి తగ్గే వరకు కూడా రిలీఫ్ సెంటర్ని అక్కడే కంటిన్యూ చేయదలుచుకున్నాము. అది ఇంకా అనేక మంది జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట దబ్బ కాలువను పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పరిశీలించారు. అధికారులతో కలిసి ఎమ్మెల్యే చినరాజప్ప, కాకినాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మా రామస్వామి బాబు, ఎమ్మెల్యే తనయుడు నిమ్మకాయల రంగనాథ్, గ్రామ నాయకులు పరిశీలించారు. అనంతరం పెద్దాపురం మండలం జిరాగంపేట, వడ్లమూరు గ్రామాల మధ్య ఉన్న ఏలేరు కాలువను అధికారులతో కలిసి పరిశీలించారు. ఏలేరు వరదలు వచ్చినప్పుడల్లా కూడా ఈ కాలువ గొడ్డు పట్టడం, వంతులు కొట్టుకుపోవటం, చాలా ఇబ్బంది పడే పరిస్థితి కాకినాడ జిల్లాలో ఇటు జగ్గంపేట కానీ, పత్తిపోటు కానీ, పెద్దాపురం కానీ, పిఠాపురం కానీ 4 ప్లేసుల్లోని 4 కాలేజీలు కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఏలేరు ఉధృతం అయినప్పుడు దానివల్ల ఉన్న బ్రిడ్జ్లని కూడా కొట్టుకుపోవడం, గతంలో కూడా 20లో ఈ బ్రిడ్జి కొట్టుకుపోవడం జరిగింది. ఇక్కడ వచ్చిన బ్రిడ్జి కొట్టుకుపోవడం జరిగింది. అప్పుడు సెంట్రల్ టీం వచ్చింది. సెంట్రల్ టీంతో వచ్చి రిక్వెస్ట్ ఎంపీ గారు వచ్చేటప్పుడు గీత గారు చెప్పి దీనికి ఎస్టిమేట్ వేయించి శాంక్షన్ 11 కోట్లు మొత్తం ఇక్కడ ప్రాజెక్ట్కి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఈ 20 నుంచి ఇప్పుడు వరకు కూడా దాన్ని ముట్టుకోపోవడం వల్ల ప్రజలందరూ ఇబ్బంది పడ్డారు. టెంపరీ బ్రిడ్జ్ చేసుకున్నారు. టెంపరీ బ్రిడ్జ్ కూడా కొట్టుకుపోయింది. మేము ఏం చేసామంటే ఇప్పుడు 11 కోట్లు ఖర్చు పెట్టాలి, 2 సంవత్సరాలు ఉండాలంటే చాలా కష్టమైంది అని చెప్పి కలెక్టర్ గారిని మొబైల్ బ్రిడ్జ్ ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. దానికి 50 లక్షలు ఖర్చు అవుతుంది. ఇక్కడ 10 సారి వేసినప్పుడల్లా ఒక 5-6 లక్షలు కానీ 10 లక్షలు కానీ అవుతుంది. అలా కొట్టుకుపోయింది. అంచేత ఒకసారి 50 లక్షలు మీరు ఇస్తే ఇక్కడ మొబైల్ బ్రిడ్జ్ చేస్తామని చెప్పి కోరడం జరిగింది. మొబైల్ బ్రిడ్జ్ ఇవ్వడానికి అంగీకరించాడు. ఇక్కడ ఈ బ్రిడ్జ్ కొట్టుకోవడమే కాకుండా బ్రిడ్జిని ఫ్లో మార్చుకుని ఇల్లులు, సొంత స్థలాలు కూడా కొట్టుకుపోయి ఇల్లులు పడిపోయే పరిస్థితికి వచ్చింది. పడిపోయినాయి కూడా. ఇప్పుడు వీళ్ళందరూ కూడా బయటకు తీసుకొచ్చి హై స్కూల్లో పెట్టడం జరిగింది. మొత్తం మీద ఏలేరు వృద్ధి 10 సంవత్సరం కూడా రావటం, నష్టం కలగటం, ప్రాంతానికి పెర్మనెంట్గా దీనికి సొల్యూషన్ కూడా చంద్రబాబు నాయుడు గారు మోడరైజేషన్ పేరుతోటి మోడరైజేషన్ చేయించడం జరిగింది. మొదటి ఫేజ్ పూర్తయింది. 2వ ఫేజ్ వచ్చేటప్పటికి ఈ గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం టోటల్ 5 సంవత్సరాలు కూడా సెకండ్ ఫేజ్ని అసెస్ చేసింది. మరి అందరితోటి మాట్లాడి దీన్ని సెకండ్ ఫేజ్ పూర్తి చేయాలి అని చెప్పడం జరిగింది. దాని మీద సెకండ్ ఫేజ్ మోడరైజేషన్లో ఇవన్నీ కూడా ఈ గోల్డ్ కానీ ఇవన్నీ కూడా వేయడానికి అంగీకరించి ప్రభుత్వం అంగీకరించవలసిన బాధ్యత ఉందని చెప్పి మేము ఆయన దృష్టికి తీసుకెళ్తాం. మోడరైజేషన్ చేయాలని చెప్పి కోరుతాం. యూట్యూబ్ ఛానళ్లను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్కువ చేసి మాట్లాడటాన్ని ఖండిస్తున్నట్టు బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ యూట్యూబ్ ఛానళ్లను తక్కువ చేసి మాట్లాడడం విడ్డూరంగా ఉందని, వారిని నమ్ముకునే గతంలో అధికారంలోకి వచ్చి ఇప్పుడు విమర్శలు చేయడం సరికాదన్నారు. అక్రమాలు, అవినీతిని యూట్యూబ్ ఛానళ్లు ఎండగడుతున్నాయని, అందుకే వాటిపై అక్కసు వెళ్లగక్కుతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డిని ఈ యూట్యూబ్ ఛానళ్లు గద్దె దించుతాయని అన్నారు. చెప్పే ప్రయత్నం చేసి ఆయన అధికారంలోకి వచ్చాడు. కానీ ఇవాళ అదే యూట్యూబ్ ఛానళ్లు నీ అక్రమాలను, నీ మాట తప్పిన తీరును, నీ మోసాలను ఎండగడతా ఉంటే ఇవాళ యూట్యూబ్లను తక్కువ చేసి మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా ఉన్నది. ఇక రేవంత్ రెడ్డి తనకు అవసరమైతే ఒక తీరు, తన పని తీరగానే ఇంకొక తీరుగా ఉన్నది. ఓడదాటేదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక ఓడమల్లప్ప. ఈ యూట్యూబ్లోనే వాడుకున్నావు కదా. ఈ యూట్యూబ్లను నమ్ముకొని నువ్వు మరి గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసి, గత ప్రభుత్వం మీద ఉన్నవి లేనట్టు, లేని ఉన్నట్టు చెప్పి, అబద్దాలు చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చినావు కదా. అవే యూట్యూబ్లు నీ బండారాన్ని బట్టబయలు చేస్తుంటే, నీ అవినీతిని బయటపెడుతుంటే, నీ యొక్క డొల్లతనాన్ని, నీ మాట తప్పిన తీరును, నువ్వు ప్రజల్ని మోసం చేసిన విషయాలను బయటపెడతా ఉంటే ఇవాళ నువ్వు తట్టుకోలేకపోతున్నావు. తట్టుకోలేక నీ అక్కసును యూట్యూబ్ల మీద వెళ్లబుచ్చుతా ఉన్నావు. ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది, ఇవే యూట్యూబ్ ఛానల్ బిడ్డ, నిన్ను గద్దె దించడానికి రాష్ట్రంలోని యూట్యూబ్ ఛానళ్లన్నీ ఒక్కటైతే నీ బండారాన్ని బయట పెట్టరు. ఖచ్చితంగా నీకు తగిన శాస్తి ఈ యూట్యూబ్ ఛానళ్లే చేస్తాయి. హైదరాబాద్లోని ధూళిపేటలో గంజాయి స్మగ్లర్ల బండారం బయటపడింది. ఈ ప్రాంతం గంజాయి విక్రయాలకు అడ్డాగా మారడంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నేహాబాయ్ అనే మహిళ అనుమానాస్పదంగా కనిపించడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆమె వద్ద పసుపు ప్యాకెట్లు మాత్రమే లభ్యమయ్యాయి. వాటిని విప్పి చూడగా లోపల గంజాయి ఉండడంతో పోలీసులు నివ్వెరబోయారు. ఆమెతో పాటు గంజాయి స్మగ్లింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల వీడియో కాన్ఫరెన్స్. బలహీనంగా ఉన్న ఏటిగట్లను పటిష్టపరచాలంటూ సూచన.
వరద ప్రాంతాలను తక్షణమే ఆదుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరిన సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి రవి. శాస్త్ర సాంకేతిక రంగాల్లోని ఫలాలు రైతులందరికీ చేరాలి. ఉండి కృషి విజ్ఞాన కేంద్రం పరిశీలనలో శాస్త్రవేత్తలు సూచించిన కలెక్టర్ నాగరాణి. యూట్యూబ్ ఛానళ్లను తక్కువ చేసి మాట్లాడడం మానండి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సూచించిన మాజీ మంత్రి హరీష్ రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.